మనకి ఒక పక్కన రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ మీద ఓట్ చోరీ చేశారని చెప్పేసి విమర్శలు గుప్పిస్తా ఉన్నారు కదా. అయితే దీనికి సంబంధించి మరి ఎలక్షన్ కమిషన్ కూడా గట్టిగానే రియాక్ట్ అయింది. అయితే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏమంటుందంటే, సరే మీరు ఓట్ చోరీ చేశారని చెప్పేసి ఏదైతే విమర్శిస్తున్నారో, సో మరి దానికి సంబంధించి ఆధారాలు ఏమైనా ఉన్నాయా, ఒకవేళ ఆధారాలు కనుక ఉంటే సో దానికి సంబంధించి అఫిడవిట్ని అయితే సమర్పించండి అని చెప్పేసి మరి ఎలక్షన్ కమిషన్ కూడా అడగడం జరిగిందనమాట. అయితే ఇంకో విషయం ఏం చెప్పిందంటే, సరే మీరు కనుక ఎటువంటి ఆధారాలు లేకుండా ఈ విమర్శలు అయితే గుప్పిస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు మాత్రం క్షమాపణ చెప్పి తీరాల్సిందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు దీనికి ఏది కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ కూడా మరి ఒక కౌంటర్ ఇచ్చిందనమాట. అయితే ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ ఏమంటుందంటే, ఉత్తరప్రదేశ్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన చోట్ల ఓట్ల తీసివేత మీద మరి ఇప్పటికీ అఫిడవిట్ను పంపారని చెప్పేసి ఒక అధికారిని కూడా ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేయలేదని చెప్పేసి మండిపడింది అనమాట. అటు ఓట్ చోరీపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు నిజమేనని చెప్పేసి ఆయన ఈసీకి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి సమాజ్వాదీ పార్టీ ఎంపీ అయిన డింపుల్ యాదవ్ గారు కూడా దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట.